ఈ ప్రపంచంలో ఇప్పటికీ అర్థం కాని అంతుచిక్కని విషయాల్లో మనిషి మెదడు కూడా ఒకటి. మనం సాధించిన ఈ అద్భుతమైన సాంకేతిక అభివృద్ధికి కారణం మన మెదడు. ఈ భూమి మీద మరే జీవికి సాధ్యం కాని మాట, ఊహ, ఆలోచన వంటి వాటిని కేవలం మనిషికే సాధ్యపడేలా చేస్తుంది మన బ్రెయిన్. మరి అటువంటి మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, మనం మన బ్రెయిన్లో ఎంత శాతం వాడుతున్నాం, ప్రపంచ మేధావుల్లో ఒకడైన ఐన్స్టీన్ బ్రెయిన్కి మన బ్రెయిన్కి తేడా ఏమిటి, ఇంకా మన తెలివితేటలు పెరగాలంటే మనం ఏం చేయాలి, ఇలా ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామందికి ఒక సందేహం ఉంటుంది, అదేంటంటే మన మెదడు పవర్ఫుల్లా, కంప్యూటర్ పవర్ఫుల్లా అని. ఈ ప్రశ్నకు సమాధానాన్ని మనం రెండు కోణాల్లో చూడవలసి ఉంటుంది. మొదటిది, మన మెదడు ఒక సెకన్కి సుమారుగా 38,000 ట్రిలియన్ ఆపరేషన్స్ చేస్తుందట. ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ బ్లూజిన్ అనే సూపర్ కంప్యూటర్ కూడా ఒక సెకన్కి మన మెదడు చేసే పనిలో కేవలం 0.002% మాత్రమే చేయగలదు. అలాగే ప్రపంచంలోని 4వ పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్ అయిన కే కంప్యూటర్కి మన బ్రెయిన్ ఒక సెకండ్లో చేయడానికి 84,944 ప్రాసెసర్లు అవసరమయ్యాయట. అయినా సరే మన మెదడు ఒక సెకండ్లో చేసిన పని చేయడానికి కే కంప్యూటర్కి 40 నిమిషాలు పట్టింది. అంటే మన బ్రెయిన్కున్న పవర్ ఏంటో అర్థమై ఉంటుంది. అదేంటి సడన్గా 26x79 ఎంత అని అడిగితే ఆన్సర్ చెప్పడానికి మనకు చాలా టైం పడుతుంది. మరి అలాంటప్పుడు ఒక సెకన్కి 38,000 ట్రిలియన్ల క్యాల్కులేషన్స్ ఎలా చేస్తుందని అనుకుంటున్నారా? అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మన బ్రెయిన్లో కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ అనే 2 రకాలు ఉంటాయి. కాన్షియస్ మైండ్లో మనం చేసే పనులు అంటే చూడటం, వినటం, కదలటం, చదవటం ఇటువంటి పనులన్నీ మనకు తెలుస్తూనే జరుగుతుంటాయి. కానీ సబ్ కాన్షియస్ మైండ్లో అలా కాదు, మన ప్రమేయం లేకుండానే లోపల ఎన్నో పనులు చేస్తుంది. ఎగ్జాంపుల్గా తల మీద వెంట్రుకలు రాలడం నుండి కనురెప్ప వాల్చడం, శ్వాస పీల్చడం, గుండె కొట్టుకోవడం, చెమట పట్టడం, తిన్న ఆహారం జీర్ణమవ్వడం, శరీరం అంతా రక్తం సరైన వేగంతో ప్రయాణించడం, బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేయడం, చనిపోయిన కణాల స్థానంలో కొత్త కణాలను పుట్టించడం, ఇలా టాప్ టు బాటం పనులన్నీ సవ్యంగా జరిగేలా, అవయవాలన్నీ సక్రమంగా పనిచేసే విధంగా చూస్తుంది ఈ సబ్ కాన్షియస్ మైండ్. ఇలా ఒక సెకండ్లో లెక్కనేనని క్యాల్కులేషన్స్ చేస్తుంది. ఈ విధంగా ఒకే సమయంలో ఎక్కువ పనులు చేయడంలో కంప్యూటర్ కన్నా మెదడే పవర్ఫుల్. కానీ ఇటువంటి ప్రాబ్లం ఒకటిచ్చి మనల్ని కంప్యూటర్ని ఒకే సమయంలో సాల్వ్ చేయమంటే మనం క్వశ్చన్ చదివేలోపు కంప్యూటర్ ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఎలా అంటే మనం ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో కంప్యూటర్కి స్టెప్ బై స్టెప్ ఆల్రెడీ ప్రోగ్రామింగ్ ఇచ్చాం. ఇలా ఇచ్చిన ప్రోగ్రామింగ్ని ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేసి ఆన్సర్లు చెప్పడంలో కంప్యూటర్ మన మెదడు కంటే గొప్పది అని చెప్పుకోవాల్సిందే. అయితే మన దేశానికి చెందిన శకుంతలాదేవి అనే ఈవిడ 13 అంకెలు ఉన్న ఈ నంబర్ని మరో 13 అంకెలు ఉన్న ఇంకో నంబర్తో గుణించి దానికి సమాధానాన్ని కేవలం 23 సెకండ్లలో కరెక్ట్గా చెప్పింది. కంప్యూటర్తో పోలిస్తే మన బ్రెయిన్ కూడా తక్కువేమి కాదని నిరూపించింది. మనలో చాలామందికి ఒక అపోహ ఉంటుంది, కేవలం మనం మన మెదడులో 10% మాత్రమే వాడుతున్నాం అని, మిగిలిన శాతం మొద్దుబారిపోయి ఉంటుందని. ఐన్స్టీన్ వంటి వారు మనకంటే ఎక్కువ పర్సెంట్ మెదడు వాడారు అని అనుకుంటారు. కానీ అది తప్పు. ప్రతి ఒక్కరూ తమ మెదడులో ప్రతి భాగాన్ని 100% వరకు వాడుతారు. ఎందుకంటే మెదడులోని ఒక్కొక్క భాగం మన బాడీలోని ఒక్కొక్క భాగాన్ని పనిచేయించవలసి ఉంటుంది. కాబట్టి శరీరంలోని భాగాలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయంటే మెదడు కూడా 100% పనిచేస్తున్నట్టే. సరే, మరి అందరం ఒకేలా ఉపయోగిస్తున్నప్పుడు మరి ఐన్స్టీన్ బ్రెయిన్కి మన బ్రెయిన్కి తేడా ఏమిటి? అది తెలుసుకోవాలంటే 1955 సంవత్సరంలో ఐన్స్టీన్ న్యూజెర్సీలోని ఒక హాస్పిటల్లో చనిపోయారు. అప్పుడు ఆయన శవానికి చివరిగా శవ పరీక్షలు చేసిన థామస్ హార్వే అనే ఒక డాక్టర్ ఎవరికీ తెలియకుండా ఐన్స్టీన్ బ్రెయిన్ని దొంగలించాడు. చాలా కాలం పాటు తన దగ్గరే గ్లాస్ సీసాలో రసాయనాల్లో భద్రపరిచాడు. కొంతకాలం తర్వాత థామస్ హార్వే ఐన్స్టీన్ బ్రెయిన్ని 240 ముక్కలు కోసి ప్రపంచంలో వివిధ దేశాల్లో మెదడు మీద వివిధ పరిశోధనలు చేసే సైంటిస్టులకు పంపాడు. ఇలా ఐన్స్టీన్ బ్రెయిన్ మీద చేసిన పరిశోధనల్లో తెలిసిన విషయం ఏమిటంటే ఐన్స్టీన్ బ్రెయిన్లో పెరైటల్ లోబ్ అనేది సాధారణ మానవుడి కన్నా 15% పెద్దగా ఉంది. ఇది మ్యాథమెటికల్ స్కిల్స్ని, దృష్టికి సంబంధించిన ఫంక్షన్స్ని ఇది కంట్రోల్ చేస్తుంది. దీని కారణంగానే బహుశా ఆయన అంతటి మేధావి అయి ఉండవచ్చని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఐన్స్టీన్ ఐక్యూ కూడా 160 to 190 మధ్యలో ఉండేది. మన ఐక్యూతో పోల్చితే అది చాలా ఎక్కువ. ఇంతకీ ఐక్యూ అంటే ఏమిటి? ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ క్వోషియంట్. ఐక్యూ టెస్ట్ అనేది ఒక మనిషి యొక్క తెలివితేటల్ని అంచనా వేయడానికి చేసే ఒక పరీక్ష లాంటిది. ఎగ్జాంపుల్గా ఐక్యూ టెస్ట్లు ఎలాగుంటాయో చూద్దాం. 80 to 89 మధ్యలో ఉంటే డల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. 90 to 109 మధ్యలో ఉంటే యావరేజ్ అండ్ నార్మల్ ఇంటెలిజెంట్ అన్నమాట. 110 to 119 మధ్యలో ఉంటే సుపీరియర్ ఇంటెలిజెంట్. 120 to 140 మధ్యలో వస్తే వెరీ సుపీరియర్ ఇంటెలిజెంట్.
140కి పైగా ఉంటే అతను జీనియస్ అని అర్థం. మీరు కూడా ఒకసారి ఐక్యూ టెస్ట్ చేపించుకోండి. ఒకవేళ తక్కువగా వస్తే బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రాక్టీస్ చేయడం ద్వారా మన తెలివితేటల్ని ఐక్యూ స్కోర్ని పెంచుకోవచ్చని సైంటిఫిక్గా నిరూపించబడింది. మరి మన మెదడు పనితీరు ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చో చూద్దాం. మీకు తెలుసా, మన బ్రెయిన్కి 2.5 పెటాబైట్స్ సమాచారాన్ని స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ ఉంది. అంటే 2,50,00,000 GB అన్నమాట. కానీ మనం కనీసం 20 ఫోన్ నంబర్స్ కూడా గుర్తుంచుకోవడం లేదు. కారణం, మనకున్న సామర్థ్యాన్ని మనం పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నాం. మన బ్రెయిన్ చురుగ్గా ఉండటానికి మనం ఏం చేయాలో చూద్దాం. జంగ్లింగ్, దీని గురించి మన అందరికీ తెలుసు. ఒకే సమయంలో 4 లేదా 5 బాల్స్ని పడిపోకుండా ఆడుతూ ఉంటారు. ఈ జంగ్లింగ్ అనేది బ్రెయిన్ పవర్ని చాలా వరకు పెంచుతుంది. అంతేకాదు, మన బ్రెయిన్లో కొన్ని ప్రదేశాలు చాలా చురుగ్గా పనిచేస్తాయట. కొంతమందికి ఈ గేమ్ ఆడకముందు, గేమ్ ఆడిన తర్వాత fMRI స్కానింగ్ చేసి చూస్తే ఈ విషయం తెలిసింది. తరువాతది చూస్తే శ్వాసను దీర్ఘంగా పీల్చుకోవడం. మనం తీసుకునే శ్వాస మీద అస్సలు దృష్టి పెట్టం. కానీ బ్రెయిన్ పనిచేయడానికి కావలసిన ఇంధనాల్లో ఒకటి గ్లూకోజ్, రెండోది ఆక్సిజన్. మనం పీల్చుకునే ఆక్సిజన్లో 20% మన మెదడు ఉపయోగించుకుంటుంది. ఈ ఆక్సిజన్ సరిగ్గా అందకపోతే మెదడులోని న్యూరాన్స్ క్రమక్రమంగా చనిపోతాయి. కాబట్టి శ్వాసను దీర్ఘంగా పీల్చడం లేదా ధ్యానం చేయడం వంటివి ప్రతిరోజు సాధన చేయండి. ఒకవేళ మీరు కుడి చేతి వాటం వారైతే మీరు రోజు చేసే కొన్ని పనులను ఎడమ చేత్తో చేయడానికి ప్రయత్నించండి. ఎగ్జాంపుల్గా ఎడమ చేత్తో బ్రషింగ్ చేయడం, ఎడమ చేత్తో తల దువ్వడం, రాయడం, ఇలా కొత్తగా ప్రయత్నించండి. ఒకవేళ మీరు ఎడమ చేతి వాటం వారైతే కుడి చేత్తో ప్రయత్నించండి. ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉండండి. ముఖ్యంగా ఒక కొత్త భాషను నేర్చుకోవడం అనేది మన బ్రెయిన్ మీద చాలా ప్రభావం చూపుతుంది. అలాంటివి ఇంకొన్ని డ్యాన్స్ కానీ, మ్యూజిక్ కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఇకపోతే నిద్ర. మన జీవితంలో 3 వంతుల్లో 1 వంతు నిద్రలోనే గడుపుతాం. కానీ నిద్రపోవడం వలన టైం వేస్ట్ అయిపోతుంది అనుకోవడం పొరపాటు. మనం మేల్కోలో ఉన్న సమయంలో కన్నా నిద్రపోయిన సమయంలోనే మన బ్రెయిన్ ఎక్కువగా పనిచేస్తుంది. అలాగే ఎక్కువ ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది. అలాగని రోజంతా నిద్రపోవడం కాదు. రోజుకి 7 గంటల నుండి 8 గంటలు నిద్రపోవడం మంచిది, అంతే. అలాగే చెస్ ఆడటం, పజిల్స్ గేమ్ పూర్తి చేయడం వంటివి చేయాలి. ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం, వాటర్ ఎక్కువగా తాగడం, పుస్తకాలు చదవడం, పాజిటివ్గా ఆలోచించడం, కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఉండడం, సరైన తిండి, ఇవన్నీ కూడా బ్రెయిన్ యొక్క పవర్ని పెంచుతాయి. కాబట్టి ఇలా ఇవన్నీ చేస్తూ ఎప్పటికప్పుడు ఐక్యూ స్కోర్ని పరీక్షించుకుంటారని కోరుకుంటూ మీ BVM క్రియేషన్స్.